అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వరకు వచ్చేసరికి అంటే క్లాసెస్లో భాగంగా ఫస్ట్ బిగినర్స్కి చాలామందికి నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పానండి ఫ్రేమ్కి ఎలా ఫిట్ చేసుకోవాలి క్లాత్ అని చెప్పేసి. కానీ ఏంటంటే అది కొంచెం అడ్వాన్స్ లెవెల్గా వాళ్ళకి కొంచెం ఈజీగా వస్తుంది అనమాట. కానీ ఇప్పుడు బిగినర్స్కి కొంచెం ఇంకా ఈజీగా చెప్పాలనే ఉద్దేశంతో అయితే చూపిస్తున్నాను అనమాట. అండ్ 3 టైప్స్ ఆఫ్ నాట్స్ కూడా ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి. నాట్స్ అయితే నేను ఇప్పటి వరకు చూపించలేదు, ఒక నాట్ మాత్రమే చూపించాను. ఇప్పుడైతే ఇంకొక 2 టైప్స్ ఆఫ్ నాట్స్ అయితే చూపిస్తున్నాను. ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు. నేను ఫస్ట్ అయితే ఫ్రేమ్ కింద వేసుకున్నాను, పైన క్లాత్ వేసేసి ఫ్రేమ్ అయితే సెట్ చేసేసుకున్నాను. ఫ్రేమ్ సెట్ చేసుకున్నాక కొంచెం లూజ్ ఉంటుంది కదండి క్లాత్, ఆ క్లాత్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను బటన్ వేల్తో లోపల ఉన్న రింగ్ని ప్రెస్ చేసుకుని ఇటుపక్క అంటే లెఫ్ట్ హ్యాండ్తో క్లాత్ అనేది నేను పైకి లాగుతున్నాను అనమాట. అలా పైకి లాగడం వల్ల, ఇలా ప్రెస్ చేస్తూ లాగడం వల్ల ఏమవుతుందంటే బయటికి వచ్చేదన్నమాట. అంటే పైన కింద అంటే సపరేట్ రింగ్ ఇంకొక రింగ్ ఉంటుంది కదండి, అది పక్కకు అనేది రాకుండా అక్కడే ఉంటుందన్నమాట. అందుకోసమని అలా అయితే లాక్కుంటున్నానండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. అంటే ఒక్కొక్కసారి మనం చేతిలో పెట్టుకుని మనం ఫ్రేమ్కి అది క్లాత్ అడ్జస్ట్ చేసినప్పుడు మనం లాగుతున్నప్పుడు పైన రింగ్ పైకి వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండడం కోసమని చెప్తున్నాను అనమాట. చూడండి ఎంత స్టిఫ్గా వచ్చిందో. నేనైతే కొంచెం లూజ్ ఉన్నవి కూడా బయట తీసుకొచ్చి అడ్జస్ట్ చేసుకున్నాను. చూడండి, ట్యాప్ చేసినా కూడా మనకి టప్ టప్ మన సౌండ్ రావాలన్నమాట. అంత టైట్గా ఉండాలి. చూడండి, నేను అంత టైట్గా అయితే ఫ్రేమ్ ఫిట్ చేసుకున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇదైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. మీ కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఎవరికైనా సరే యూజ్ అవుతుంది, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి చూడండి, నేను నాట్ ఎలా వేయాలి అంటే ఎండ్ నాట్ అనేది ఎలా వేయాలనేది చూపిస్తున్నానండి. ఇది ఆల్రెడీ నేను మన ఛానల్లో చూపించాను. చూడండి, ఫస్ట్ అయితే ఒక గొలుసు తీసుకున్నాను, తర్వాత సెకండ్ గొలుసు తీసుకుని సెకండ్ గొలుసు నుంచి ఫస్ట్ గొలుసు అయితే లాక్కున్నాం అనమాట. అది అందరూ చేసే పనే. అండ్ ఈ సెకండ్ వన్ మాత్రం ఎవ్వరూ చెప్పుండరండి. ఈ నాట్ కోసం అయితే ఎవ్వరు చెప్పుండరు, బాగా అడ్వాన్స్గా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, సెకండ్ టైప్ ఆఫ్ నాట్ అనమాట. చూడండి, ఫస్ట్ ఒక గొలుసు తీసుకున్నాం కదా, సెకండ్ గొలుసు ఎలా తీసుకున్నాము, ఆల్రెడీ మనం వేసేసిన దాన్ని పైకి లాగామన్నమాట. అంటే రెండో గొలుసు మనం పైకి లాగుతాం కదా, ఇంకా అలా కాకుండా ఆల్రెడీ మనం వేసిన గొలుసునే పక్కనున్న గొలుసుని పక్కకు లాగేసామన్నమాట. చూస్తున్నారా? ఇగోండి చూడండి, పక్క నుంచి పక్కది ఇప్పుడు ఆల్రెడీ గొలుసు తీసాము, పక్క దాని నుంచి అదిగోండి ఎలా లాగానో చూసారు కదా, మీకు అర్థమైంది కదా. ఇది మాత్రం చాలా ఈజీగా ఉందండి. ఈ నాట్ అనేది ట్రై చేయండి అందరూ. అండ్ ఇది 3rd టైప్ ఆఫ్ నాట్ అనమాట. ఫస్ట్ ఒక గొలుసు తీసుకున్నాం, సెకండ్ గొలుసుని మాత్రం పూర్తిగా ట్విస్ట్ చేసుకుని అంటే 2-3 టైమ్స్ ట్విస్ట్ చేసుకుని అప్పుడు మనం ముందు ఏ గొలుసు అయితే తీసుకున్నామో దాన్ని పట్టుకుని లాగితే వెంటనే కిందకి వెళ్ళిపోతుంది అనమాట ముడి. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా వస్తుంది. చాలా ఈజీగా ఉన్నదండి. అంటే చాలా మందికి ముళ్ళు పైకి ఉండిపోతున్నాయి అనే కంప్లైంట్ ఉంది కదా, అలా కంప్లైంట్ లేకుండా ఉంటుందనే మీకు మళ్ళీ నాట్స్ అనేవి చెప్పడం జరిగిందనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు వస్తుంది. కొత్తగా చూసే వాళ్ళకి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. రేపు క్లాస్లో బటన్ హోల్ వర్క్ అయితే చెప్తానండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.